ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం ప్రాణాయామాలు, సృష్టిక్రమంతో కూడినటువంటి ప్రాణాయామాలు. ఇప్పుడు మనం నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకెళ్ళి ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇలా ఫ్రీ చేసుకొని మెడ భుజాలని ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా ఇలా ముందుకు వెళ్ళి నడుముని ఇలా ఫ్రీ చేసుకుంటూ నెమ్మదిగా మార్జాలాసనంలోకి వెళ్ళి భుజాలని ముందుకి వెనక్కి అంటూ మార్జాలాసనంలో నుండే చేయొచ్చు. దీనికి మీ మోకాల కింద ఇలా పెట్టుకొని దీనికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ ఏదైతే ఉంటాయో ఇలా చేసి ఇలా మూడో సాధన ఏదైతే ఉందో దీనికి ప్రిపరేషన్. మీ మోకాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేవా? ఆహారం, అవునా, షుగర్ మంచిది కాదు మోకాలకి, అవునా, మోకాలని దెబ్బతీసేటువంటి వ్యాయామాలు మానేయాలి, అవునా. సో కీళ్ళని స్ట్రెంథన్ చేసేటువంటి అమైనో యాసిడ్స్ తీసుకోవాలి, ముఖ్యంగా గ్లూటమైన్, గ్లైసిన్, ప్రోలైన్, సిస్టైన్. ఇవి కొలాజన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి అమైనో యాసిడ్స్. ఇవి ఉన్నాయంటే రిమైనింగ్ అన్నీ ప్రొడ్యూస్ అయిపోతాయి లోపలే, అవునా. ఈ అమైనో యాసిడ్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే omega-3, అలాగే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాం, వైటమిన్ D3 అంటాం, వైటమిన్ E అంటాం, వైటమిన్ A అంటాం. అవన్నీ ఉన్నాయా లేవో చూసుకోవాలి. అవన్నీ చూసుకున్న తర్వాత ఆహారం పట్ల పోషక పదార్థాలు చూసుకున్న పిదప ఇలా మోకాల కింద పెట్టి నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ చేతులు నెమ్మదిగా పైకి నెమ్మదిగా కిందకి, పైకి కిందకి నెమ్మదిగా ఇలా ఫ్రీ చేస్తూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నెమ్మదిగా మెడని ఫ్రీ చేస్తూ, భుజాలని ఫ్రీ చేస్తూ, నడుముని ఫ్రీ చేస్తూ, వెనుముకని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా పైకి కిందకి ఈ విధంగా చాలన తాళాసనాన్ని చేస్తూ, జానుచాలన తాళాసనాన్ని చేస్తూ, అంటే మోకాల మీద నిల్చుని చేసేటువంటి ఆసనం. సో ఇలా చేస్తూ నెమ్మదిగా ఎడమ వైపుకి కుడివైపుకి ఇలా ఫ్రీ చేస్తూ, ఇలా ఫ్రీ చేస్తూ, ఎడమ వైపుకి కుడివైపుకి ఫ్రీ చేస్తూ. ఈ ఉపవిన్యాసాలు లేకుండా చేయకూడదు, ఈ ఉపవిన్యాసాలు లేకుండా చేయకూడదు. ఎవరైతే స్థూలకాయం ఉందో, ఎవరైతే ఇలా వెనక్కి వెళ్ళలేరో, సో వాళ్ళు ఎవరైతే ఇలా కూర్చోలేరో, ఎవరైతే లేవలేరో, ఎవరైతే ఇలా వెళ్ళలేరో, అవునా. సో వాళ్ళు ఏం చేయాలి? ఇలా వెళ్ళి ఇలా ప్రిపేర్ చేస్తూ దానికంటే మొదలు ఇలా ప్రిపేర్ చేయండి, ఇలా ప్రిపేర్ చేయండి. చూడండి, ఇలా మళ్ళీ ఇలా ఫ్రీ చేస్తూ మీ నడుములో ఉండే కండరాలని ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ మళ్ళీ కుడి చేయిని ఇలా ఎడమ భుజం మీదకి, నెమ్మదిగా ఎడమ భుజాన్ని నెమ్మదిగా కుడి భుజం మీదకి, కుడి చేయిని నెమ్మదిగా ఇలా తిరిగి ఇటువైపుకి. మళ్ళీ చూడండి, కుడి చేయిని నెమ్మదిగా పైకి తీసుకెళ్తే ఇలా ఎడమ వైపుకి, మళ్ళీ ఎడమ వైపుకి నెమ్మదిగా తిరిగి ఇలా. ఇవన్నీ కూడా ఫ్లెక్సిబిలిటీని పెంచేది. చూడండి నెమ్మదిగా, చూడండి ఇంకా ప్రిపరేషన్. ఇలా వెళ్ళి ఇలా ముందుకు వెళ్ళి, మళ్ళీ ఇలా వెళ్ళి, మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళి, మళ్ళీ ఇలా వెళ్ళి, మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళి, మళ్ళీ ఇలా వెళ్ళి, మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళి. ఇవన్నీ ప్రిపరేషన్. ఎవరైతే ఇలా చేయలేరో ఇవన్నీ అద్భుతంగా పనిచేసేటువంటి ఉపవిన్యాసం, అవునా. మళ్ళీ సవ్య దిశలో మళ్ళీ చూడండి, రెండు చేతులను ఇలా, మళ్ళీ ఇలా ముందుకి, మళ్ళీ ఇలా వెనక్కి, మళ్ళీ ఇలా ముందుకి, మళ్ళీ ఇలా వెనక్కి. చూడండి ఇలా వెళ్ళి. చూస్తున్నారు కదా ఎంత ఎఫెక్టివ్గా ఉందో? చూసారా? ఎవరైనా ఇలా చేయొచ్చు, అవునా. ఇలా ఎవరిని చూశారు మీరు? జాతర రోజు, అవునా. ఏం చేస్తారు వాళ్ళు? పూనకం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారే? అవునా. అలా వేసి ఎనర్జీని మొత్తం సెల్ పొటెన్షియల్ని పెంచి 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 ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. టెక్నాలజీ అయ్యా, చెప్పాను కదా. సో టెక్నాలజీ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి, అవునా, వాళ్ళు ఏం చెప్తారు? అలా ఆ జాతర రోజు ఏం చెప్తారు? వర్షాలు పడబోతున్నాయా లేవా, అవునా.
మరి రైతులు ఏ పంటలు పండించుకోవాలి విలేజెస్లో, గ్రామాల్లో, ఇదే టెక్నాలజీ. ఇది కూడా స్పిరిచువాలిటీ అయినాయా. మన టెక్నాలజీ ఏ లెవెల్లో ఉందంటే దీన్ని డర్విష్ డాన్సెస్ అని అంటాం. ఏమంటాం? డర్విష్ డాన్సెస్ అంటాం. ఇది కూడా స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికతలో గొప్ప భాగం. మరి పల్లెటూళ్ళలో ఆ రోజుల్లో ఏ పంటలు వేయాలి అని సో ముందు ఎలా చూడగలిగారు? ఇలా మన యొక్క ఎనర్జీని ఛానలైజ్ చేసుకుని దాన్ని ఏమంటాం? పూనకం అని అంటాం. మన బోనాల పండుగ రోజు హైదరాబాద్లో ఏం చేస్తారా? అలా అలా తిరుగుతారు. ఇలాంటివి లేని సాంప్రదాయం ఏమైనా ఉందా ఇండియాలో? ఆఫ్రికా నుంచి, అమెజాన్ అడవుల దగ్గర నుండి, భారతదేశంలో నాగాలాండ్ దగ్గర నుండి, శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి పల్లెటూరులో ఇవి మనకు కనిపిస్తాయి. ఎందుకని? ఏ లెవెల్లో వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ ప్రాక్టీసెస్. ఇప్పుడు మీకు ఇలా చెప్తున్నానంటే మిమ్మల్ని ఏదో పూనకంలోకి వెళ్ళమని కాదు. అంటే ఒక యోగా అనేది మన సంస్కృతిలో ఎలా ఇమిడిపోయింది, మన సంస్కృతి ఎంత గొప్పది, దాన్ని ఎలా చూడాలి. ట్రాన్స్ సమాధిలోకి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు. ఏకన్సత్ బహుధా విప్రావదంతి అని చెబుతాడు ఎవరు? శంకరాచార్య. సమాధిలోకి వెళ్ళడానికి జాతి మంత్ర ఔషధ తాగి, మత్తుమందు తాగి, అవునా, హోలీ పండుగ రోజు బంగు తాగి, అవునా, గసగసాలని బాగా ఉడికించుకొని రాత్రిపూట మీరు నిద్ర పట్టట్లేదు, మైండ్ ఎలాగో ఉంది, గసగసాలని బాగా కసకస అంటాం, బాగా వాటితో ఏం చేస్తారు? సో వాటిలో షుగర్ వేసుకొని పాయసం బాగా వండుకొని రాత్రి ఒక 2 గ్లాసులు తాగారనుకోండి, ఉదయం మళ్ళీ లేస్తే ఒట్టు, అవునా, అలా నిద్ర పడుతుంది. అలా 2 రోజులు మత్తుగా ఉంటుంది. 3వ రోజు నుంచి మళ్ళీ మైండ్ అంతా సరిగ్గా పనిచేయడం మొదలెడతాం. అలా అని మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్ చేయడం చెప్పట్లేదు. ఔషధం ద్వారా సమాధిలోకి వెళ్ళటం ఎలా, ఈ విధంగా డాన్స్ చేయటం వల్ల, పూనకాల వల్ల సమాధిలోకి వెళ్ళడం ఎలా, ట్రాన్స్లోకి వెళ్ళడం ఎలా, అవునా, డర్విష్ డాన్సెస్, జాతి మంత్ర, దీన్ని జాతి ప్రాక్టీస్ అంటాం. ఇవన్నీ కూడా సార్వభౌమ ప్రాక్టీస్ అంటాం. ఈ విధంగా పూనకంతో సమాధిలోకి వెళ్ళి ఫ్యూచర్ టెల్లింగ్ ఏదైతే ఉంటుందో, భవిష్యత్తు చెప్పటం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప సాధనాలయ్యా. అవునా, కాదేది కవితకు అనర్హం. సమాధి అనేది ముఖ్యం కాదు. సమాధి అనేది ఏ సమాధి ముఖ్యం. సమాధి అనేది ఈజీగా ఎంటర్ కావచ్చు, మంత్రం ద్వారా ఎంటర్ కావచ్చు, మత్తు మందు ద్వారా ఎంటర్ కావచ్చు. మీరు నార్త్లోకి వెళ్ళారనుకోండి, అవునా, కొంచెం మరిజువాన, హెరాయిన్, మత్తు గంజాయి అయితే సమాధే వస్తుంది. అవునా, డాక్టర్ అనెస్థీషియా ఇస్తే సమాధే వస్తుంది. అవునా, డ్రగ్ ఇస్తే, స్టెరాయిడ్స్ ఇస్తే సమాధే వస్తుంది. అవునా, సమాధి ఏముండే? సమాధి ఎలాగైనా వస్తుంది. మందు తాగితే మందుని బట్టి సమాధే వస్తుంది. అవునా, వాడు ఆనందంలో ఉన్నాడు. బాధ పక్కన వాడికయ్యా, తాగిన వాడికి ఆనందం కదా, తాగినవాడు స్వర్గంలోనే ఉన్నాడు. బాధ ఎవరికయ్యా? పక్కవాడికి. అవునా, వాడు హాయిగా వాడు ఆనందంలోనే ఉన్నాడు. ఈ సమాధులన్నీ కూడా వాడికి ఆనందాన్ని ఇచ్చేవే, కానీ ఈ సమాధులన్నీ పక్క వాళ్ళకి ప్రాబ్లం అవుతాయి. అందుకే వాటిని ఏమన్నారు? అకుశల సమాధి అని అన్నారు. వాటిని ఏమన్నారు? సవికల్ప సమాధులు అని అన్నారు. మరి ఏ సమాధి కావాలి? నిర్వికల్ప సమాధి కావాలి. అవునా, సంప్రజ్ఞాత సమాధి అన్నారు, అసంప్రజ్ఞాత సమాధి అని అన్నారు, నిర్బీజ సమాధి అన్నారు. ముఖ్యంగా నిర్వికల్ప, వికల్ప. అవునా, విపర్యంతో ఓడినటువంటి, వికల్పంతో ఓడినటువంటి సమాధి, అది ఒక ప్రత్యేకంగా ఇలాంటి దానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. చిత్త ఆత్మని శుద్ధి చేయడానికి ఉపయోగపడేది కాదది అనేటువంటి విషయం. ఏకన్సత్ బహుధా విప్రావదంతి. సమాధిలోకి వెళ్ళడానికి మార్గాలు ఎన్నో. విముక్తికి మార్గం ఒకటే, కానీ సమాధికి మార్గాలు ఎన్నో. అవునా, జాతి మంత్ర ఔషధ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలా పూనకం మోయడం వల్ల కూడా సమాధిలోకి వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళడం వల్ల కూడా సమాధిలోకి వెళ్ళొచ్చు. మీరు ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళారు, ధర్మశాలకు వెళ్ళారు, ఎన్నో చోట్ల. అవునా, అలా పొగ తాగుతూ వాళ్ళ మత్తు ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు. అవునా, అయ్యా, యోగా అనేది, సనాతన ధర్మం అనేది ఒక మత్తు మందికి బానిసగా అయ్యేది కాదు, ఒక కల్పితమైనటువంటి ఒక సమాధి కాదు నాయన. చిత్తం శుద్ధి కాబట్టం వల్ల, వికల్పం లేనటువంటి, అవునా, విచారం లేనటువంటి, విజ్ఞానం లేనటువంటి, సంజ్ఞ లేనటువంటి,
అవునా, శుద్ధి అయినటువంటి, అవునా, విగతేచ్ఛ భయక్రోధం అవన్నీ లేనటువంటి, విముక్తి చెందినటువంటి నిర్వికల్ప సమాధి అని చెబుతున్నాను. సో ప్రిపరేషన్ చెప్తున్నాను. మూడో క్రియలో ఏంటి ప్రిపరేషన్? మీకు ఇలా చేయలేను సార్, నేను ఇలా చేయలేను, నేను ఇలా చేయలేను, నేను ఇలా చేయలేను, నో ప్రాబ్లం, మీరేం పర్వాలేదు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. ఇలా ఎవరు చేస్తున్నారో చెబుతున్నాను, అవునా? అలా చెప్తే మీకు తేలిక. ఇలా ఇలా అవునా, ఇలా చేస్తే నడుములు పట్టుకోవు, మీ వీపులో ఉండేటువంటి కండరాల యొక్క సాగే గుణం పెరుగుతుంది, మీ పొట్టలో ఛాతీలో ఉండేటువంటి లంగ్స్ సాగే గుణం పెరుగుతుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆసనాలు. అందుకే మీకు చెబుతున్నాను, ఎవరి ప్రాక్టీస్ చేస్తారు, దేనికి ఉపయోగించుకుంటున్నారు ఈ క్రియని అనేటువంటి విషయం మీకు తెలియజేస్తున్నాను. సో ఆ విధంగా చేయొచ్చు. ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత ఇలా, తర్వాత ఇలా. ఎవరైతే చేయగలరో చక్కగా ఇలా కూర్చొని అలా భుజాలని ఫ్రీ చేసుకొని చూడండి. చేయిని ఇలా ఆనించి, ఇక్కడ చేయిని పూర్తిగా ఆనిస్తే కిందికి వెళ్ళిపోతారు, అవునా? సెంటర్ ఆఫ్ గ్రావిటీకి పూర్తిగా క్లోజ్ అయిపోయారు అనుకోండి, కైనెటిక్ ఎనర్జీ రాదు, ఆ గ్రావిటీ పుల్ చేసేస్తుంది. అందుకని కొంచెం పైకి ఇలా ఉండాలి. ఇక్కడ నుండి చూడండి, ఎడమ చేయిని ఇలా తీసుకెళ్తూ ఇలా వెళ్ళండి, ఇలా ఇలా. సో కొంచెం మధ్యస్థ కాయం, అవునా? సో లేదా ఉపకాయం ఉండేటువంటి వాళ్ళు, స్థూలకాయం సూక్ష్మకాయం ఉండేటువంటి వాళ్ళకి ఇది పనికొస్తుంది. స్థూలకాయం ఉండేటువంటి వాళ్ళకి, స్థూలంగా ఉండేటువంటి వాళ్ళకి ఇది పనికొస్తుంది. ఇవన్నీ కూడా టెక్నాలజీస్ చాలా బాగా పనికొస్తాయి, అవునా? ఆ విధంగా చేయొచ్చు. మరి ఇప్పుడు ఆసనంలోకి వెళ్దాం. స్థూలకాయం ఉన్న వాళ్ళు ఎలా చేయాలి ఆసనం? సో ఎలా చేయాలి? ఇలా చేయి పెట్టుకొని ఇలా, అవునా, ఇలా ఇలా చేస్తే చాలు. ఇలా ముందుకు నెట్టి నడుమని ఎంత చేయగలుగుతారో అంతే. భుజాల్ని ఫ్రీ చేసుకొని, అవునా, మెడని ఫ్రీ చేసుకొని ఇలా ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. మళ్ళీ ఇలా పైకి, మళ్ళీ చేతుల్ని పైకి కిందకి, పైకి కింద. అది కూడా చేయడం కష్టమైంది. చేతుల్ని ఇక్కడ గ్లూటియస్, దీన్ని ఏమంటాం? గ్లూటియస్ మధ్యలో అంటే ఇక్కడ ఇలా ఆనించి, అవునా, ఇలా ముందుకు నెడుతూ, ఇక్కడ ముందుకు నెడుతూ చూసారా, ఇలా పట్టుకొని, ఇలా ఆసనాన్ని ఇలా పట్టుకొని ముందుకు నెడు. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమ సప్తమ. అధమాధికారం ఇలా కూడా చేయొచ్చు, అవునా? ఇలా పట్టుకొని చేయొచ్చు, ఇలా పట్టుకొని చేయొచ్చు, మీ యొక్క స్థాయిని బట్టి, అవునా? అది కూడా వేయలేరు. ఏ కుర్చీలో వెనక పెట్టుకొని, ఓ కుర్చీ తెచ్చుకొని వెనక పెట్టుకొని కూడా చేయొచ్చు. అది ఎలా చేయాలో తర్వాత చెప్తాను. కుర్చీ ద్వారా ఎలా చేయాలో చెప్తాను. ఎన్నో ఉపాయాలు, చికిత్సాక్రమం, ఆ క్రియని ఏ విధంగానైనా చేయొచ్చు. ఆధ్యాత్మిక క్రమంలో, చికిత్సా క్రమంలో అయినా చేయొచ్చు. చికిత్సా క్రమంలో, ఈ క్రమంలో అయినప్పుడు చికిత్సా క్రమంలో చేయాలి, అప్పుడు ఏదైనా సహాయంతో చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఇలా చేద్దాం. ఇలా వెళ్ళి నెమ్మదిగా ఇలా కాళ్ళని పట్టుకొని అంగుష్ట వజ్రాసనంలో ఇలా పట్టుకొని ఏకం ద్వేనం త్రీణం చతురం పంచనాం షడమం సప్తమం కరిష్యామి. మళ్ళీ చేతుల్ని ఏ విధంగా ఫ్రీ చేస్తాం, ఇలా ఫ్రీ చేస్తాం, పైకి కిందకి ఇలా ఫ్రీ చేస్తాం, మళ్ళీ నెమ్మదిగా ఫ్రీ చేస్తాం. కావాలంటే శయన, శయన అంగుష్ట వజ్రాసనంలో కూడా చేయొచ్చు, శయన వజ్రాసనంలో కూడా, శయన పాద వజ్రాసనంలో కూడా చేయొచ్చు, అవునా? ఆ సుప్త పాద వజ్రాసనంలో చేయొచ్చు. సుప్త అన్నా శయనం అన్నా ఒకటే, అవునా? సుప్త అంటే సుషుప్త అని అర్థం, పడుకొని ఉండటం. శయనం అన్నా కూడా
పడుకొని ఉండటం అని అర్థం. సో సుషుప్త అంటే అంత మంచిది కాదు కనుక మనం ఏమంటున్నాం, శయనము అని అంటున్నాం. శయనం అనేటువంటి పదం సుషుప్తం కంటే మంచిది. సుషుప్తం అంటే అన్కాన్షియస్, అంటే మనకి వీఆర్ నాట్, మనకి తెలియకుండా ఎక్కడికో వెళ్ళడాన్ని ఏమంటాం, సుషుప్త అని అంటాం. సుషుప్తావస్థ అంటే గాఢ నిద్ర. ఏది స్వప్నావస్థ లేనటువంటి అవస్థను ఏమంటాం, అన్కాన్షియస్, కోమాలోకి వెళ్ళడాన్ని ఏమంటాం, సుషుప్త అంటాం. మరి ఇక్కడ కోమాలోకి వెళ్ళలేదు కదా, అందుకని దీన్ని ఏమనాలి, సుప్త వజ్రాసనం అని ఎవడదు. సుప్తాన్ని పడుకొని శయన వజ్రాసనం అని అనాలి. సో పాదాలని శయన పాద అంటే పాదం ఇలా పడుకొని ఉంది అని అర్థం. అవునా, కింద ఊర్ధ్వ శయన పాద అంటే ఊర్ధ్వముఖ, పాదాన్ని పైకి చూపిస్తూ, అవునా, ఈ విధంగా పెట్టి నెమ్మది ఏం చేయాలి, ఇక్కడ నుండి కూడా ఇలా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకొంచెం ప్రభావవంతంగా ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ యోగ సాధన చేస్తున్నారో, ఎవరి లోపటినైతే శరీరంలో సూక్ష్మత్వం ఉందో వాళ్ళు అలా కూడా చేయొచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా చేయొచ్చు. సార్ నేను ఇది చేయలేను అనేటువంటిది ఏమీ లేదు. ఇన్ని రకాలుగా ఈ మూడో క్రియని మనం చేయొచ్చు అనేటువంటి విషయం మీరు గ్రహించాలి. యోగా అనేది అందరిది, యోగా అనేది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది. యోగా అనే 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరైనా చేయొచ్చు. సూక్ష్మ శరీరం ఉన్నా, మధ్యస్థ కాయం ఉన్నా, స్థూల కాయం ఉన్నా ఎవరైనా చేయొచ్చు. అందరూ చేయగలిగేదే యోగా. చేసే విధానం మారుతుంది అంతే. ప్రయోజనం ఒకటే ఉంటుంది. అవునా, మీరు ఇలా చేసినా ప్రయోజనం అంతే, ఇలా చేసినా ప్రయోజనం అంతే, ఇలా చేసినా ప్రయోజనం అంతే, మీరు ఇలా చేసినా ప్రయోజనం అంతే. అంతేగాని ఓ నేను ఇలా చేస్తేనే నాకు ప్రయోజనం ఉంటుంది, ఆపోహ తప్పు. నేను ఇలా చేస్తేనే నాకు ప్రయోజనం ఉంటుంది, తప్పు. అవునా, సో ఇందులో ఏ భాగం చికిత్సా క్రమంలో వేసినా, ఆధ్యాత్మిక క్రమంలో వేసినా, రక్షణా క్రమంలో వేసినా, శిక్షణా క్రమంలో వేసినా, మీరు విన్యాస క్రమంలో, మీరు రక్షణా క్రమంలో, సృష్టి క్రమంలో వేసిన, ఉపకరణంతో వేసిన, ఎలా చేసినా కూడాను దాని ఉపయోగం అలాగే ఉంటుంది. అందుకే యోగా అనేది క్రియాయోగం, ఫలితాన్ని ఇచ్చేది క్రియాయోగం. సో ఇది మూడో సాధన. ఈ విధంగా 7 సార్లు చేస్తూ మళ్ళీ ఇలా చేతుల్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మీ యొక్క ఆసనాన్ని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మోకాల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళి, కావాలంటే ఈ కాల్ని ఇలా నడుముని ఫ్రీ చేసుకొని ఈ విధంగా ఫ్రీ చేసుకొని చూడండి, ఇలాగైనా ఫ్రీ చేసుకోవచ్చు. 2 చేతులను ఇలా పెట్టి కుడి కాల్ని ఇలా ఫ్రీ చేసుకొని, లేదా ఎడమ ముంజేతిని కిందకి ఇలా ఫ్రీ చేసుకొని మళ్ళీ నెమ్మదిగా కుడి ముంజేతిని కిందకి ఇలా ఎడమ కాల్ని ఇలా ఫ్రీ చేసుకొని, ముఖ్యంగా ఈ ఆసనం తర్వాత ఇలా చేస్తే నడుము ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ నెమ్మదిగా భుజాన్ని ఇలా ఫ్రీ చేసుకొని, మెడని ఇలా ఫ్రీ చేసుకొని, ఆసనాన్ని ఇలా ఫ్రీ చేసుకుంటూ మళ్ళీ నెమ్మదిగా మీ యొక్క యోగా మ్యాట్ని ఇలా నెమ్మదిగా ముందుకు జరిపి, అవునా, నెమ్మదిగా ఎలాంటి తొందరపాటు లేకుండా మీ శరీరంలో ఉండే ప్రతి కండరం, ప్రతి భాగం కూడాను పూర్తిగా వ్యాకోచం, రిలాక్స్ కావాలి. అలా చేసుకొని నెమ్మదిగా భుజాన్ని ఫ్రీ చేసుకొని నెమ్మదిగా 4వ క్రియకి శరీరాన్ని మనం ప్రిపేర్ చేయాలి. ఏ విధంగా ఈ ఒక్కొక్క క్రియని సంపూర్ణ అవగాహన అనేది చాలా అవసరం. ఈ యొక్క క్రియలోనే, ఈ 3వ క్రియలోనే వజ్రాసన వర్గం, ఈ వర్గాలన్నీ కూడా ఇందులోనే వస్తాయి. అవునా, సో ఈ విధంగా ముందుకు వెళ్ళటం కానీ, ఆ తర్వాత సుప్త వజ్రాసనం అన్నిటికంటే ముఖ్యం. అది వచ్చిందంటే కూర్చొని చేసే ఆసనాలన్నీ కూడా చేసిన ప్రయోజనం. అవునా, ఇలా కాలు మీద పెట్టి చేసేటువంటి ఆసనాలన్నీ అయితే ఉన్నాయి, అన్ని ప్రయోజనాలు వస్తాయి. గోముఖాసన వర్గం ఒక ప్రయోజనం ఇందులో వస్తుంది. గోముఖాసనం అంటే ఏంటి, ఇలా చేసి చూడండి ఎలా చేస్తాం. ఇలా గోముఖాసనం అంటే ఇలా చేయాలి. శాస్త్రీయంగా ఎలా చేస్తాం, ఇలా పెట్టి ఇలా చేసి ఇలా వెళ్తాం. ఈ ఆసనాల నుండే వెళ్తాం. ఈ యొక్క 3వ ఆసనం అనేది వీటన్నిటికీ కూడా ప్రిపరేషన్. ఇలా నెమ్మదిగా ఇలా పైకి, నెమ్మదిగా ఇలా వెనక్కి, 2 చేతులు నెమ్మదిగా పైకి. చూడండి ఎలా చేయాలి, చూడండి ఇలా నెమ్మదిగా పైకి, నెమ్మదిగా ఇలా
నెమ్మదిగా చేయిని పైకి, ఈ రెండు చేతులు పైకే ఉండాలి. నెమ్మదిగా ఈ చేతిని నెమ్మదిగా ఇలా వెనక్కి, ఇలా ఈ రెండు చేతుల్ని ఇలా పైకి ఇలా ప్రిపేర్ చేసి ఈ వర్గంలో నుండే వస్తుంది, ఈ వర్గంలో నుండే వస్తుంది. అవునా? ఈ వర్గంలో నుండే వస్తుంది, ఈ వర్గంలో నుండే వచ్చేటువంటి ఇందులోనే గోముఖాసనం. దీన్నే గోముఖాసనం అని అంటాం. ఇక్కడ నడుముని ఈ విధంగా ఫ్రీ చేసుకుంటూ చేసేటువంటి ఆసనాలు. అంతేగాని కాళ్ళని ఇలా కూర్చొని ఇలా లాగటం కాదు, చేసే పద్ధతి చెబుతున్నా. ఇలా వెళ్ళే పద్ధతి, ఇలా వెళ్తాం. అవునా? ఇలా కూర్చుంటాం, ఇలా. దీంట్లో అంగుష్ట గోముఖాసనం. అంగుష్ట అంటే ఇలా పాదాన్ని ఆనించి పాదం మీద ఇలా ఉండేటువంటి ఆసనం, ఇలా చేసేటువంటి ఆసనం. దీంట్లో కావాలంటే ఇలా కూడా ఉండొచ్చు, ఇలా ఉండేటువంటి ఆసనం. అవన్నీ తర్వాత చూపిస్తున్నాను. ఏ ఆసనం ఎటు దారి తీస్తుంది, మూడో యొక్క క్రియ అనేది ఏ ఆసనాలకి ఉపయోగపడుతుంది, ఏ ఆసనాలకి ఇది ఉపయోగం. ఇందులోనే ఇది ఉందా, ఈ ఆసనం ఉందా, ఇక్కడ లేచి మళ్ళీ ముందుకెళ్తాం, ఇలా ముందుకెళ్తాం. ఏముంది, అర్ధమచ్చేంద్రియ ఆసనం ఇందులోనే ఉంది, సిద్ధాసనం ఇందులోనే ఉంది. అత సిద్ధాసనం కురు. సిద్ధాసనం అంటే ఏంటి? ఇలా పాదాన్ని పక్కన పెట్టి ఈ పాదాన్ని ఇలా పక్కకు తీస్తే ఏమైంది, ఇది సిద్ధాసనం. అవునా? ఈ కాల్ని ఇలా పెట్టి మళ్ళీ ఈ పాదం పైన ఇలా కూర్చున్నా, మళ్ళీ గోముఖాసనం. ఈ ఆసనాన్ని, ఈ కాల్ని ఇలా లేపావు, ఈ మోకాల్ని పైకి లేపావు, ఏమైంది, అర్ధమచ్చేంద్రియ ఆసనం అయిపోయింది. అవునా? ఈ చెయ్యిని ఇటు పెట్టావు, ఇది అర్ధమచ్చేంద్రియాసనం అయిపోయింది. చాలు. చూసారా? ఈ చిన్న చిన్న తేడాల వల్ల ఆసనం పేరే మారిపోతుంది. ఇటువైపు పెరిగావు, ఇలా ఉన్నావు, వక్రాసనం అయిపోయింది. అవునా? ఇలా ఉన్నావు, ఇలా ఒరిగావు, ఇలా పడుకున్నావు, ఇలా చెయ్యి ఇలా పక్కకు తీసావు, ఇలా తిప్పావు, వక్రాసనం అయిపోయిందా లేదా? ఇలా అయిపోయింది. చెప్తున్నారు. అవునా? అటు పడుకున్నా, అటు నుండి చెయ్యి తీసా, అర్ధమచ్చేంద్రియాసనం, పూర్ణ అర్ధమచ్చేంద్రియాసనం అయిపోయింది. అవునా? ఇలా ఒరిగావు, ఇటువైపు ఇలా వెళ్ళావు, ఇలా చెయ్యిని తిప్పావు, ఇలా పట్టుకున్నావు, ఏమైందయ్యా, అర్ధమచ్చేంద్రియాసనం అయిపోయింది. చేయబోయేటువంటి ఫ్యూచర్లో చేయబోయేటువంటి ఆసనాలు ఏది, ఇప్పుడు మనం చేసినటువంటిది ఏమిటి, ఈ ఆసనాన్ని ఇలా చేసాం, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అని చెబుతున్నాను. ఇవన్నీ కూడా ఈ ఆసన వర్గంలోకే వస్తుంది, వజ్రాసన వర్గంలోకి వస్తుంది. వజ్రాసన వర్గం అంటే ఏమిటి? ఇవన్నీ కూడా ఆ వర్గం. కూర్చొని చేసేటువంటి ఆసనాల ప్రయోజనం అంతా ఆసనంలో ఉంది, మామూలు విషయం కాదు. ఎంతో నేర్చుకోవాల్సిందే ఉంది. ఒక ఆసనంలోకి ఎలా వెళ్తాడు, అందుకే దీన్ని విన్యాసం అని అన్నాం. సో ఎలా అభిమన్యుడు ఎలా వెళ్తాడో పద్మవ్యూహంలోకి, ఆసనంలోకి వెళ్ళటం శిక్షణాక్రమం అంటే అదే. ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి. సో ఎలా వెళ్ళాలి, గోముఖాసనంలోకి చూసారా, ఇది మార్జాలాసనం. ఇలా కాళ్ళని వెనక్కి ఉంచి, అంతే, సింపుల్. ఈ పాదం మీద కూర్చుంటే అయిపోయింది. నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా ఇలా కాళ్ళని బయటికి మళ్ళీ రాస్తాను. ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఆసనాలు, చేయబోయేటువంటి ఆసనాలు. ఉష్ట్రాసనం నుండి అర్ధమచ్చేంద్రియాసనం ఏంటి, గోముఖాసనం ఏంటి, వక్రాసనం ఏంటి అనేది. పశ్చిమాతానాసనం నెక్స్ట్ చేయబోయేటువంటిది పశ్చిమాతానాసనకి ప్రిపరేషన్. ఫార్వర్డ్ బెండింగ్, జ్ఞాన శిరాసనం, పశ్చిమాతానాసనం. అవునా? సో ఆ ఆసనాలన్నీ కూడా అక్కడ వస్తాయి, దానికి ప్రిపరేషన్. అంటే ఏంటి, ఈ 5 క్రియల్లో మొత్తం ఆసనాలన్నీ కవర్ అయిపోతాయి అని అర్థం. సో ఇవి ఈ విధంగా ఇందులో ఎంతో సూక్ష్మత్వం ఉంది, ఎంతో ప్రిపరేషన్ ఉంది. అందుకే మనం ఈ ఆసనాలు మనం చేస్తాం. కైండ్లీ సర్వేంద్రియాణం నయనం ప్రధానం. Among all the sense doors, these eyes are very important.
Why they are called Nayana? They always to be as if newly produced eyes. Every day they should look fresh. That is a quality you have to take. Where you wear a lens, it should be of a G's quality. Where you wear a frame, it has to be the lightest, like a titanium. I'm telling you. Or a lens cleaning, your G's lens, but the cleaning. So only we have a lens cleaning. Like a G's lens cleaner, it is not natural, but ours is. It can clean, there is no other lens cleaner. They damage expensive polycarbonate sheet of your lens. You use a cheap, expensive lens, but cheap cleaning solution you use. Our cleaning solution of the optics is the best. Whether your cameras or whether your, so phone cameras or for your, so for your specs. See, the most expensive lens you use, glasses you use, this. It is better than this liquid, lens cleansing liquid. Do you know? So, after all my care is this body so that we can nurture the soul. Every organ important. Understand?